దోస్తులు తగ్గుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా స్నేహితుల కొరత. 1960లో ఒక్కొక్కరికి 100 మంది ఫ్రెండ్స్, 1990లో 5గురే ఉన్నారట. ఇక 1960లో ఒకరికి 100 మంది స్నేహితులు ఉంటే ఇక అది 1990కి వచ్చేసరికి ఇక దోస్తుల సంఖ్య తగ్గిపోతా ఉన్నది. అంటే సర్కిల్ తగ్గిపోతా ఉన్నది. ఇప్పుడు ఒక్కరు ఉండడం కూడా గగనమే. మన దేశంలో 12 నుంచి 15% మందికి అసలు ఫ్రెండ్సే లేరు. అర్బన్ లో 63% మందికి ఒంటరితనమే ఇష్టం. ఇది ఫ్రెండ్షిప్ రిసెషన్ అంటున్న సర్వేలు. ఐసోలేషన్ కు అలవాటు పడుతున్న ఈ జెన్జీలు. వీళ్ళు ఐసోలేషన్ కు అలవాటు పడుతున్నారా, ఒంటరితనాన్ని కోరుకుంటున్నారా అంటే కాదు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా స్నేహితుల కొరత ఎందుకు ఏర్పడుతుందంటే ఫస్ట్ వ్యక్తిత్వాలు చచ్చిపోయి, గుణగణాలు తగ్గిపోయి, క్యారెక్టర్ లేకపోవడం వల్ల స్నేహితుల కొరత ఏర్పడుతుంది. ఇప్పుడు ఒంటరితనాన్ని ఇష్టపడి కాదు. ఇప్పుడు ఒకడికి ఇంకోటితో స్నేహం చేయబుద్ధి అయితే లేదు. ఎందుకు అంటే నమ్మకస్తులు లేక. వెనకట ఒక్కడికి 100 మంది దోస్తులు ఉండే, ఇప్పుడు ఒక్కడికొకడు ఉండే కరువు అయిపోయారు అని అంటే వెనకట మరి నమ్మకస్తులే ఉండే. ఇన్ని కుళ్ళులు, ఇంత కుతంత్రాలు, నమ్మించి గొంతు కోసేది, తాగుదాంరా అని పిలిచి కొట్టి చంపేది, ఇవన్నీ లేవు. ఎందుకంటే ఇవన్నీ ఎక్కడున్నాయి? 100 మంది గుమి కూడా ఉంటే 100 మంది కమ్యూనిటీగా వాళ్ళకు ఒక స్టాండ్ మీద ఉంటుండే. అయితే దోస్తానే చేస్తుండే, లేకపోతే విడిపోతుండే. బట్ ఇప్పుడు అట్లే లేదే ఈ వ్యవస్థల. ఇప్పుడు ఎట్లా ఉన్నది? నమ్మించి వాడు మోసం చేసుడే. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు 2 దోస్తులు అయితే భూమి కాడ మోసమే. 2 గవర్నమెంట్ జాబర్లు ఫ్రెండ్స్ అయితే వాడు ఇంకో లంచం తీసుకునే కాడ మోసమే. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు మోసమే. డ్రైవర్ల కాడ నుంచి కాలేజీలో చదువుకునే పిల్లలు కూడా ఎంత మొత్తం మోసం కుట్రలు. దోస్తులు అంటే మోసం కుట్రలు అనే విధంగా తీసుకొచ్చారు. 100 ఎవడో ఒకడు ఆనిముత్యం ఉన్నాడు, అట్లా ఉన్నోళ్ళు కలిసి ఉన్నారు మంచిగానే, కానీ అండర్స్టాండింగ్ లెవెల్స్ లేవు. సర్దుకుపోయే గుణం లేదు. చీటికి మాటికి ఈ చిన్నపిల్లలు రబ్బర్ల కోసం, పెన్సిళ్ల కోసం పంచాలైనప్పుడు అలిగినట్టు అలుగుడు. ఆ వ్యక్తిత్వాలు లేక, ఆ ఓర్చుకునే గుణాలు లేక ఇవాళ స్నేహం అనేది తగ్గిపోయింది. నిజంగా కనిపిస్తలేరు మనకు. ఒక 100 మంది, 10 మంది, 20 మంది గుమిగుడి దోస్తుల సర్కిల్ చూడాలంటే ఇప్పుడు ఈ సమాజంలో లేదు. ఎందుకంటే 20 మందిలో ఎవడెప్పుడు ఎవరిని ముంచుతాడో తెలియదు. అట్లా తయారయ్యారు మనుషులు కూడా. అందుకే ఎవడు కూడా దోస్తాను వేయాలంటే భయపడుతుండు. అయినోడు ఒక్కటి జాలి తీరా అనుకుంటారు. ఇప్పుడు ఏమైపోయింది? రాను ఏమైపోయిందంటే బయట నుంచి వెళ్ళి వచ్చే దోస్తులను తగ్గించి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు అంటే అన్నలతోటో, తమ్ముడితోటో, పెద్దమ్మ కొడుకుతోటో, చిన్నమ్మ కొడుకుతోటో ఇక ఫ్రెండ్షిప్ చేయడం మొదలు పెట్టింది. అంతో ఇంతో వీళ్ళు జర బెటరు అని.